ପ୍ରାଇଜ୍ ଦ ଲର୍ଡ। ଏଠି ଲେଖାଯାଇଥିବା ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଗୋଟେ అధికారిలో କଥା ଲେଖାଯାଇଅଛି। అక్కడ రాయబడిన వాక్య భాగంలో ఒక అధికారి గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది। యేసు ତାଙ୍କର విశ్వాసకు ଦେଖି శ్రేష్ఠ విశ్వాసం అని తీసుకుపోయాడు అని ଦେଖିପାରୁଛୁ। ఇక్కడ మనం చూడగలిగేది ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఎంతో గొప్పది। పగటి వేళ నీ విశ్వాసం ఎలా ఉన్నదో ఈ పగటి వేళ పరిశోధించుకు తీరడానికి ఈ వాక్యం పరిచర్య సహాయపడి తీరుతుంది। ଆଜି ତୁମର ବିଶ୍ୱାସ କି ପ୍ରକାରେ ଅଛି ସେଟା ଟିକେ ପରୀକ୍ଷା କରିବା ପାଇଁ ଆଜିର ఈ ପ୍ରଚାର ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବ। ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలో ఈ శతాధిపతి గురించి బైబిల్ గొప్పగా కొన్ని మాటలు అక్కడ చెప్తున్నది। ଏଠି ଏ ଅଧିକାରୀର ବିଷୟରେ ପରମେଶ୍ୱର ଲୋକମାନେ ବହୁତ శ్రేష్ఠ ଭାବରେ ସେ କହୁଅଛନ୍ତି। ତାହାନି 2-3 వచనాలు చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట 2-3 ବର୍ଷରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ତାଙ୍କର ଘରେ କାମ କରୁଥିବା ଜଣେ ପରିଶ୍ରମକାରୀ ଜଣେ ବ୍ୟକ୍ତି ରୋଗୀ ହେଇଯିବାରୁ ସେ ବ୍ୟକ୍ତି ସେ ରୋଗରୁ ମୁକ୍ତିବା ନିମନ୍ତେ ସୁସ୍ଥ ପାଇବା ନିମନ୍ତେ ଲୋକମାନଙ୍କୁ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ପଠାଉଛନ୍ତି। ఇక్కడ మనం తెలుసుకోగలిగిన ఒక మాట తన కింద స్థాయిలో పని చేసే వారి పట్ల ఉన్న మనస్థితి ఎలా ఉన్నదో మనకు అక్కడ కనబడుతున్నది। ତମଠାରୁ ଉଚ୍ଚ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ତମେ ନମସ୍କାର କହିବ, ତମଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଭାବରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ତମେ କ'ଣ କରିବ ଶ୍ରେଷ୍ଠ ବୋଲି ମାନିନେବ। ତମଠାରୁ ତଳ ସ୍ଥାୟୀରେ ଥିବା ବ୍ୟକ୍ତିକୁ କେମିତି ତମେ ମାନୁଛ ଟିକେ ପରୀକ୍ଷା କରି ଦେଖ। నీకన్నా కింద స్థాయిలో ఉన్న వారికి ఏ రీతిగా పరామర్శించుతున్నావో ఒకసారి అందుకే ఇక్కడ మన సంఘం మనం చూడొచ్చు। డబ్బు ఆస్తి ఉన్న వాళ్ళకందరికీ చేయించి ప్రైజ్లో చెప్తారు। సంఘంకి రానోడు ఏ రీతిగా పని చేయనోడికి ఎవడో పరామర్శించారు। దాని అర్థం వారిలో విశ్వాసం లేదు, వారి ఊరికినే సంఘానికి వచ్చేది అని మనం తెలుసు తీరొచ్చు। କେତେକ ମଣ୍ଡଳୀ ଗୁଡ଼ିକରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଧନୀ ବ୍ୟକ୍ତିମାନେ ଥିଲେ ସେମାନଙ୍କୁ ଲୋକ ହାତ ଦେବେ, ସେମାନଙ୍କୁ ବସିବା ପାଇଁ କୋଚି ଦେବେ, ସେମାନଙ୍କୁ ସବୁ ଜିନିଷ ଗୁଡ଼ିକୁ ଆଣିକି ଦେବେ। ମାତ୍ର ଦରିଦ୍ର ଗରିବ ବ୍ୟକ୍ତିମାନେ ଥିଲେ ସେମାନଙ୍କୁ ପ୍ରେସ୍ ରୋଡ଼ କହିବେ ନାହିଁ, ତାଙ୍କ ସହିତ ମିଶିବେ ନାହିଁ, ତାଙ୍କ ସହିତ କଥା ମାନେ ସେତିଆ ବିଶ୍ୱାସୀ ମାନେ ମଧ୍ୟ ମଣ୍ଡଳୀରେ ଅଛନ୍ତି। ସେମାନେ ବିଶ୍ୱାସୀ ବୋଲି ବି ଆମେ କହିପାରିବା ନାହିଁ, କାରଣ ସେମାନଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ ନାହିଁ। అయితే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో ఈ శతాధిపతి తన కింద వాడి పట్ల మనసు ఈ పగటి వేళ నీ సంఘంలో కింద స్థాయిలో ఉన్న వారి పట్ల నీ మనసు ఎలాగున్నది? అది కానీ కరెక్ట్ లేకపోతే నీ విశ్వాసం దేవునికి అనుకూలమైన విశ్వాసం కాదు, కేవలం నాటకం అన్నది తెలుసుకు తీరాలి। ସେଥିରେ ତମର ବିଶ୍ୱାସ ସଠିକ ବିଶ୍ୱାସ ନୁହେଁ, ସେଟା କେବଳ ଗୋଟେ ନାଟକ ଦେଖେଇବା ଗୋଟେ ବିଶ୍ୱାସ ବୋଲି ଆମେ କହିପାରିବା। అయితే ఇక్కడ ఈ చదివిన ఈ వాక్యములో ఆయన 2 మనుషులను యేసయ్య దగ్గరికి పంపించుచున్నట్టుగా మనకి కనిపిస్తున్నది। 2 ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ଏ ଧନୀ ବ୍ୟକ୍ତି କାହା ନିକଟକୁ ପଠାଉଛନ୍ତି? ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ପଠାଉଛନ୍ତି। ପ୍ରଥମେ ସେ କାହାକୁ ପଠାଉଛନ୍ତି? ଯିହୁଦୀ ମାନଙ୍କୁ ପଠାଉଛନ୍ତି। ଯିହୁଦୀ ମାନଙ୍କୁ ପଠାଇକି କହୁଛନ୍ତି ମୋର ଯୋଉ ଦାସ ଅଟେ ସେ ରୋଗୀ ହେଇଅଛନ୍ତି, ତାଙ୍କୁ ଟିକେ ସୁସ୍ଥତା କରିବା ନିମନ୍ତେ କାହାକୁ ପଠାଅ? ଯୀଶୁକୁ ପଠାଅ, ଯୀଶుକୁ ଟିକେ ଡାକ ବୋଲି ସେ କ'ଣ କରୁଛନ୍ତି। అది ମୁଁ తమకు పచార్చి నీ ఇంటిలో నీ ఇరుగు పొరుగులో రోగి దశలో ఉన్న వారిని పరామర్శించి తీరడానికి ఎన్నిసార్లు నీ సేవకుడిని పిలిచావు, ఎన్నిసార్లు వారి దేవుడి సన్నిధికి తీసుకొచ్చావు ఒకసారి పరిశోధించుకోవాలి। అలా లేకపోతే నీ విశ్వాసం ఎలా ఉన్నదో నువ్వే వీక్షించుకో। ଏ ଭାଇ କଲା ପରି ରୋଗୀ ଅବସ୍ଥାରେ ପଡ଼ିଥିବା ସମସ୍ୟା କେତେ ଜଣଙ୍କୁ ତୁମେ ରିକମେଣ୍ଡେସନ ଭାବରେ ପଠାଇକିରି ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆଣିଛି। 2 ଜଣ ବ୍ୟକ୍ତିକୁ ଆଣିଛି। ଏ 2 ଜଣ ବ୍ୟକ୍ତି ବି ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲା ପରେ ଲେଖାଯାଇଅଛି। ପ୍ରଥମେ ଆସିବା ବ୍ୟକ୍ତି ସେମାନେ ଯୁହୁଦୀ ଲୋକମାନେ, ସେମାନେ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ଯୀଶୁଙ୍କୁ କହିଲେ ଏ ଧନୀ ବ୍ୟକ୍ତିଙ୍କ ପାଇଁ ଯୀଶୁ ତୁମେ କିଛି କରିବାର ଅଛି, କାହିଁକି ସେ ଆମ ପାଇଁ ମନ୍ଦିର ବନାଉଛି, ସେ ଆମକୁ ପ୍ରେମ କରିବା ଜଣେ ବ୍ୟକ୍ତି। యూదులు వచ్చి చెప్పిన మాట ఏంటిది అంటే ఈ వ్యక్తికి ఎవరికో మీరేం చేయాలి, స్వస్థతని ఇప్పించుకు తీరాలి। కారణం ఏంటిది? వీడి దేవాలయం కట్టించిన వాడు, వీడి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసేవాడు? ప్రేమించేవాడు। అట్లాంటి వాడి వరకు యేసయ్య నీవేం చేసి తీరాలి। యేసయ్య అందరి కొరకు చేసే దేవుడు అని ఒక బోగాట ఉంది, అది బోగాట కాదు, నిజమే। యేసయ్య అందరి కొరకు చేసే దేవుడు కాదు, కొందరు కొరకు మాత్రం చేసే దేవుడే। ଯୀଶୁ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ କରିବା ପରମେଶ୍ୱର ନୁହେଁ, ଯୀଶୁ କେତେକଙ୍କ ପାଇଁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ କରିବା ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି। ଯୀଶୁ ଜଣଙ୍କ ପାଇଁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ କରୁଅଥିଲେ ସେ వ్యక్తి ఈశ్వరంకర మహిమ నిమిత్తం ఉపలబ్ధ అవ్వచ్చు। యేసయ్య ఒకటి కొరకు ఏదైనా కార్యం చేయాలంటే కనీసం వాడి దేవునికి మహిమ పరిచే ఒక విధానం తన జీవితంలో చేయగలిగి తీరాలి, దానికి నువ్వు ఉపయోగపడి తీరాలి అన్నది నువ్వు తెలుసుకు తీరాలి। ଦ୍ୱିତୀୟରେ ଆମେ ଦେଖିବା ସମୟରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଦ୍ୱିତୀୟରେ ସେ ତାଙ୍କର ସାଙ୍ଗକୁ ପଠାଉଛନ୍ତି, ପଠାଇକିରି କହୁଛନ୍ତି ଯୀଶୁ ମୋ ଘରକୁ ଆସିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ। రెండోదిగా స్నేహితుడను పంపించి చెబుతున్నాడు యేసయ్య నా ఇంటికి రావడానికి యోగ్యుడు కాదు।
నేటి విశ్వాసులు కూడా ఈ మాట చెప్పరు, అట్లాంటి మాట ఈయన చెప్పింది। ଆଜିର ବିଶ୍ୱାସୀମାନେ ମଧ୍ୟ କ'ଣ ଏ କଥାଟିକୁ କହନ୍ତି ନାହିଁ, ଯୀଶୁ ମୋ ଘରକୁ ଆସିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ ବୋଲି କିଏ ବି କହିଲେ ନାହିଁ। ସମସ୍ତେ କହିଲେ ଯୀଶୁ ଆମର ମନ୍ଦିର ଭିତରେ ଅଛି, ଯୀଶୁ ମୋର ଭିତରେ ଅଛି, କେତେ ବଡ଼ ଯୋଗ୍ୟ ଥିବା ବ୍ୟକ୍ତି ପୁଣି କହୁଅଛନ୍ତି। ମାତ୍ର ଏ ବ୍ୟକ୍ତି କହୁଛି ଯୀଶୁ ମୋ ଘରକୁ ଆସିବା ପାଇଁ, ଯୀଶୁ ମୋ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ। ଆଜି ଆମର ନିଜ ଯୋଗ୍ୟତାକୁ ଦେଖାଇ ଯୀଶుଙ୍କ నికటకు ଡାକିବା ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ କରୁଛୁ। ఈ బాగటి వేళ మనమందరం చేసే పద్ధతి ఏంటి? నా ఇంటికి రావడానికి యోగ్యుడు, నా ఆరాధనకు రావడానికి యోగ్యుడని మనం ఊహించుకుంటున్నామే తప్ప యేసయ్య అసలు ఏం చేయడు। అలాంటి ఊహలు కలిగిన వాడి దగ్గరికి యేసయ్య రాడు। అందుకే ఈ మనిషి యొక్క విశ్వాసం గొప్పదని చెప్పారు। కారణం ఏంటో తెలుసా? ఈయనకి తెలుసు యేసయ్య నా ఇంటికి రావడానికి ఏం కాదు, యోగ్యుడిని కాదు, యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి తీరడానికి ఏం కాదు, యోగ్యత నాకు లేదు అన్నది అర్థమైంది। ఈ కాలంలో కొందరి ప్రార్థన ఆత్మీయత జీవితం చూస్తే యేసయ్య ఆ తాత సొమ్ము అనుకుంటున్నాను। యేసయ్య నీ ఇంటికి రావడానికి కూడా యోగ్యుడు కాదు, యేసయ్యను నువ్వు యేసయ్యని పిలవడానికి కూడా నువ్వు యోగ్యుడు కాదు। అది అర్థం చేసుకోగలిగి తీరితే అది నీకు ఏమై తీరితే శ్రేష్టత చెందేటట్టుగా ఉన్న విశ్వాసంగా మారి తీరగలుగుతారు। లేకపోతే ఆరాధనకు వచ్చి నాటకం చేసి వెళ్ళొచ్చు, నాటక వేదికగా ఆరాధన వేదిక మారి తీరొచ్చు। ఈ పగటి వేళ ଆଜି ସକାଳେ ଜାଣିବାର ଅଛି ଯୀଶୁକୁ ଯୀଶୁ ବୋଲି ଡାକିବା ପାଇଁ ଯୋଗ୍ୟତା ଆମକୁ ନାହିଁ। ଯୀଶୁ ଆମର ନିକଟରେ ଆସିବା ପାଇଁ ଯୋଗ୍ୟତା ଆମକୁ ନାହିଁ। ଏ ବାଇବଲ ହାତରେ ଧରିବା ପାଇଁ ଆମକୁ ଯୋଗ୍ୟତା ନାହିଁ। ଏ ବାଇବଲ ଆମ ହାତରେ ମିଳିବା ପାଇଁ କେତେ ଜଣ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରୁଛନ୍ତି। ତମେ ସେ ପ୍ରାଣ ତ୍ୟାଗ ନ କରିପାରିଲେ ଏ ବାଇବଲ ତମେ ଛୁଇଁ ବି ପାରିବ ନାହିଁ, ପଢି ବି ପାରିବ ନାହିଁ। అదే కాలేదు, నీవు ఈ వాక్యం నీ దగ్గరకు రావడానికి ఎంతో మంది ప్రాణం అడ్డం పెట్టుకొని తీరారు। అలాగైతే ఈ వాక్యం నువ్వు పట్టుకోవాలన్నా చదువుకోవాలన్నా ఆనతి కలిగిన మనస్తత్వం ఉండి తీరాలి। లేకపోతే ఊరికి నేను సెక్లో బైబిల్ పట్టుకున్నట్టే అర్థం కాలేదు అనుకుంటా। అందుకే చాలా మంది యొక్క విశ్వాసం ఏం కాదు, గొప్ప విశ్వాసం కాదు। ଏଠି ଏ ବ୍ୟକ୍ତିଙ୍କର ବିଷୟରେ ଲେଖାଯାଇଛି ସେ ଜଣେ ଇସ୍ରାଏଲରେ ମୁଁ ଏତେ ବିରାଟ ବଡ଼ ଗୋଟେ ବିଶ୍ୱାସ ମୁଁ କୋଉଠି ଦେଖି ନାହିଁ, ମୁଁ କୋଉଠି ବି ଦେଖି ନାହିଁ ବୋଲି ଯୀଶୁ କହୁଛନ୍ତି। ఈ మాట చెప్పింది యేసయ్య। ఇశ్రాయేలీయులలో ఎంత గొప్ప విశ్వాసం నేనేం చేయలేదు। దాని అర్థం యేసయ్య మన విశ్వాసం గురించి ప్రస్తావించేవాడు కాలేదు। ଯୀଶୁ ଆମର ବିଶ୍ୱାସ ବିଷୟରେ ଘୋଷଣା କରିବା ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। ବିଶ୍ୱାସ ఉన్నోడి గురించి చెప్పేది, లేనోడి గురించి యేసయ్య తలవంతు లేదు। విశ్వాసం ଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଯୀଶୁ କଣ କରନ୍ତି, ସେ ପ୍ରକାର କହନ୍ତି। ఎందుకు ఈ మనిషి యొక్క విశ్వాసం గొప్పదని చెప్పారు? କାହିଁକି ଏ ବ୍ୟକ୍ତିଙ୍କର ବିଶ୍ୱାସ ଶ୍ରେଷ୍ଠ ବୋଲି କହିବାର କାରଣ ఏ ଈଶ୍ୱରଙ୍କର ଅଧିକାରକୁ ଜାଣିଥିଲା। ఈయన దేవునికి ఉన్న అధికారం తెలుసుకున్నాడు కాబట్టి। చాలా మంది దేవుని బిడ్డలకి ఇది తెలియదు, అధికారానికి ఉన్న విలువ। పాస్టర్ గారు చెప్తాడు 7 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చిన విశ్వాసి అధికారానికి లోబడుతున్నాడు మీరే నిరీక్షించాడు। ପାଳପାଇକି କହିଲେ ସାତଟା ଗୋଟେ ପ୍ରାର୍ଥନା ଅଛି, 9ଟାରେ ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ଆସୁଛି ବୋଲି କହିଲେ ତାର ଅର୍ଥ ସେ କେତେ ସେ ପାଳକଙ୍କୁ ବଶୀଭୂତ ହେଉଛି, ସେ ଅଧିକାରକୁ ମାନୁଛି। ଟିକେ ଚିନ୍ତା କରି ଦେଖନ୍ତୁ, అర్థం కాలేదు అనుకోండి। దాని అర్థం పాస్టర్ ఆయన అలా చెప్తాడులే, ఆయన కదా ఆయనకి పని పాట ఉండదు అనుకోని నువ్వు ధిక్కరించి తిరుగుతున్నావు, దాని వలన నీకేం కలగదు, సుఖం కలిగి తీరదు। అందుకే ఈ వ్యక్తి అధికారానికి ఏం చేసేవాడు, గుర్తింపునిచ్చుకు తీరాడు। 3 రీతి కలిగిన అధికారాన్ని ఆయన అక్కడ ఉపయోగించినట్టుగా మనకు మొదటిగా యూదులకు అధికారం ఉంది, అందుకే యూదులను పంపించి తీరాడు। ప్రథమే ସେ ଯୁହୁଦୀମାନଙ୍କୁ ପଠାଇଲା, କାହିଁକି ଯୁହୁଦୀମାନଙ୍କୁ ଅଧିକାର ଅଛି କ'ଣ ପାଇଁ? ଯୀଶୁଙ୍କୁ ଡାକିବା ପାଇଁ ଅଧିକାର ଅଛି। కానీ ఎందుకు యూదులను పిలిచాడు? యూదులు దేవుని యొక్క పిల్లలు కాబట్టి వారికి ఏముంది, యాగాదన ఉంది, వారికి యాగర్పణలు ఉన్నాయి, వారికి ఏముంది, దేవుని యొక్క వ్యవస్థితి ఉంది। అందుకే ఆయన ఎవరిని పంపించాడు, యూదులను పంపించి తీరాడు। ఆ యూదులకు ఉన్న అధికారం గురించి ఆయనకి ఏముంది, అవగాహన ఉంది। రెండోదిగా చెప్తున్న అది మాట ఏంటో తెలుసా? యేసయ్య నా ఇంటికి రావడానికి నేను అధికారిని కాదు, నేను యోగ్యుడను కాదని ఒప్పుకున్నాడు। ଦ୍ୱିତୀୟରେ ସେ ନିଜେ ନିଜେ ସ୍ୱୀକାର କଲା କି ଏ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ହେଇଥିବା ଯୀଶୁ ମୋ ଘରକୁ ଆସିବା ପାଇଁ ସେ କ'ଣ ନୁହେଁ, ଅଧିକାରୀ ନୁହେଁ। అందుకే ఈ పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకుంటారా, నువ్వు నిజంగా దేవుని యొక్క అధికారానికి లోబడుతున్నావా లేదా? ఈ పగటి వేళ వాక్య పరిచయం నీకు అర్థమైతుంది। ଆଜି ତମେ ଈଶ୍ୱରଙ୍କ ବଶୀଭୂତ ହଉଛ, ଈଶ୍ୱରଙ୍କ ଅଧିକାରକୁ ବଶୀଭୂତ ହଉଛ କି ନାହିଁ ତମେ ନିଜେ ନିଜେ ଚିନ୍ତା କରି ଦେଖ। ଆଦି ପୁସ୍ତକ 1 ଅଧ୍ୟାୟରେ 1 ପଦରେ ପରମେଶ୍ୱର ଏ ପୃଥିବୀକୁ ନିର୍ମାଣ କରିବା ସମୟରେ ବଶୀଭୂତ ଆତ୍ମାରେ ସେ କ'ଣ କଲେ, ଏ పృథివీకు నిర్మాణ కలే ବୋଲି ଲେଖାଯାଇଅଛି। దాని కారణం మొదటి వచనం చెప్తున్నది, దేవుడి భూమిని సృష్టించినప్పుడు తన అధికారాన్ని ప్రస్తావించి
ప్రస్తావించేటట్టుగా ఆయన ఏం చేశాడు, ఈ భూమిని సృష్టించుకు తీరాడు. ఆ భూమిని సృష్టించి తీరే దాంట్లో తన అధికారం ఆయన ఏం చేశారు, ఉపయోగించుకు తీరాడు. అందుకే దేవుడు సృష్టించును గాక అన్న మాటను అధికారముతో పలికి తీరాడు. ସେଥିପାଇଁ ସୃଷ୍ଟି ହଉ ବୋଲି ଅଧିକାରରେ ସେ କହିଲେ। అందుకే ସେ ଅଧିକାର ପୃଥିବୀରେ ଏବଂ సృష్టిରେ ଦେଖାଗଲା ବୋଲି ଆମେ ଦେଖିପାରୁଛୁ। ఆ అధికారం సృష్టిలో భూమిలో ఏమైతీరింది, కనబడి తీరింది. దాని అర్థం భూమిలో నివసించిన వాడైనా పరలోకంలో నివసించిన వాడైనా దేవుని అధికారానికి లోబడి తీరాలి। ପୃଥିବୀରେ ଜନ୍ମ ହେଇଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ହେଲେ ମଧ୍ୟ, ସ୍ୱର୍ଗରେ ଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ହେଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରକୁ ବଶୀଭୂତ ହେବାକୁ ବାଧ୍ୟ। ଈଶ୍ୱର କିଏ ମୁଁ ଜାଣିନାହିଁ, ସେଠି କିଏ ମଧ୍ୟ କହିପାରିବନି. దేవుడు ఎవడో నాకు తెలియదు, దేవదూతలు ఎవడో నాకు తెలియదని నువ్వు చెప్పలేవు. ఏం చెయ్యాలి? ఆయన అధికారం కింద ప్రపంచం పుట్టిందంటే లోబడి తీరడంతా సునిశ్చితం. అందుకే కీర్తన 119:89 ଗୀତ ସଂହିତା 119ର 98ରେ କୁହାଯାଉଛି, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ସତ୍ୟ ଅଟେ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଯାହା ଅଟେ ସେଟାକୁ ସେ କ'ଣ କରିଛନ୍ତି, ପୂରଣ କରିଅଛନ୍ତି. అధికారం దేవునిదైతే అధికారముతో దేవుడు మాట్లాడిన మాటలు నిజమైనది, అధికారముతో దేవుడు చేసిన చేష్టలన్నీ కూడా నిలకడత్వం కలిగి ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది. దాని ସେଥିରେ ତାରି ଅର୍ଥ ଈଶ୍ୱର ଅଧିକାର ପ୍ରାପ୍ତ ହେବା ବ୍ୟକ୍ତି ହେବା ହେତୁ ତାର ଅଧିକାରର କଥା ସତ୍ୟ ଅଟେ, ସେ ଯାହା କହନ୍ତି ସେଇଟା ସମ୍ଭବ ହୁଏ। మనకి అధికారం లేదు కాబట్టి మనలో చాలా అబద్ధాలు ఉన్నాయి। ଆମଠାରେ ଅଧିକାର ନଥିବା ହେତୁ ଆମେ మిథ్యావాది ఉంటూ ଆମଠାରେ సత్యత ନାହିଁ। మనలో సత్యము లేకపోవడానికి కారణం మనకి దేవునికి చెందిన ఒక అధికారం లేదు కాబట్టి। అందుకే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన ప్రణాళికలో దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చి తీరడానికి కారణం ఏంటిది అంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బోధించేది నేను అధికారం చెందిన దేవుడిని తెలియవచ్చు తీరడానికి। ଇସ୍ରାଏଲର ଲୋକମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର 10ଟି ଆଜ୍ଞା ଦେବାର କାରଣ କ'ଣ କହିଲେ, ପରମେଶ୍ୱର କହନ୍ତି କି ଯେ ମୁଁ ଅଧିକାରକୁ ବଶୀଭୂତ ପରମେଶ୍ୱର ଅଟେ, ସେଥିପାଇଁ ତୁମେ ମୋର ଲୋକ ହେବା ହେତୁ ସେ ଅଧିକାରକୁ ତୁମେ କ'ଣ କରିବାର ଅଛି, ବଶୀଭୂତ ହେବାର ଅଛି। ఒక ఆజ్ఞను ఆదాం పాటించలేనప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు। ଗୋଟେ ఆజ్ఞాటిକୁ ପରମେଶ୍ୱର ଆଦାମକୁ ଦେବା ସମୟରେ 10ଟି ఆజ్ఞ ఇశ్రాయేలు ଲୋକମାନଙ୍କୁ ଦିଆଗଲା। ఒక ఆజ్ఞను పాటించలేని ఆదాము 10 ఆజ్ఞలను ఏ రీతిగా పాటించుకోగలిగి తీరేది। అలాగైతే దేవుని యొక్క అధికారాన్ని ప్రస్తావించి తీరడానికి ఒక ఆజ్ఞ అయినా 10 ఆజ్ఞ అయినా ఇవ్వబడి తీరినది। అందుకే ఈ కాలంలో కొందరికి ఏం అక్కర్లేదు, ఆజ్ఞ అక్కర్లేదు। అందుకే కొందరు విచ్చలవిడిగా సంఘంలో ఉంటారు। କେତେଟି ବିଶ୍ୱାସୀ ମାନେ ଦେଖନ୍ତୁ, ଗାଈ ଗୋରୁ ମାନଙ୍କ ପରି କାଟିବେ ବିଶ୍ୱ ମଣ୍ଡଳୀରେ। ଗାଈ ଗୋରୁ ମାନଙ୍କୁ କ'ଣ ଆମର ରୋଡ ମାନଙ୍କରେ କେତେ ଗାଈ ଗୋରୁ ମାନେ ବୁଲୁଛନ୍ତି, ସେମାନଙ୍କୁ କିଏ ନାହିଁ, ଚଳେଇବା ଲୋକ ନାହିଁ, ଟାଇମରେ ପାଣି ଦେବା ଲୋକ ନାହିଁ, ଟାଇମରେ ତାକୁ ସୁରକ୍ଷା କରିବା ଲୋକ ନାହିଁ। ସେମାନେ ଗୋରୁ ଭଳିଆ ବୁଲୁଛନ୍ତି, କୋଉ ଗାଡ଼ି ହେଲେ ବି ଧକ୍କା ଦେଇକି ସେମାନଙ୍କୁ ମାରି ଦିଅନ୍ତି। କାରଣ କ'ଣ, ସେମାନଙ୍କୁ ଅଧିକାର ନାହିଁ। ଏମିତିକା କେତୋଟି ବିଶ୍ୱାସୀ ମାନେ, ସେମାନଙ୍କୁ ବି କୌଣସି ଅଧିକାର ନାହିଁ, ଯେମିତି ପାଇଲେ ବୁଲୁଥିବେ। ମାତ୍ର ଗୋଟେ ଦିନ ଜାଣିବାର ଅଛି, ସେ ଅଧିକାର ପରମେଶ୍ୱର ଗୋଟେ ଦିନ ସେ ଗାଈକୁ ବୁଝାଇ ଦେବେ। କେବେ? ଯୋଉଦିନ ସେ మరువ సేదిన అధికారంలో సే జానిపరివో। అందుకే చాలా మంది సంఘ బిడ్డలు విచ్చలవిడిగా తిరుగుతుంటారు, ఊర్లో తిరుగుతున్న ఆవుల్లాగా। వాటికి ఎవరు ఉండరు, అధికారం ఉండదు, నాయకులు ఉండదు, ఏ బండి గుద్దుకెళ్ళిపోయినా ఎవరు అడిగేది లేదు। అలా అధికారం చెందిన దేవుని బిడ్డలు అలా కాదు, దేవుడిచ్చిన ఉడంబడికకు, దేవుడిచ్చిన వాగ్దానానికి ఏమై తీరాలి, లోబడేటట్టుగా తీరాలి। అందుకే ఈ ధనం కలిగిన ఈ శ్రేష్ఠుడు దేవునికి ఉన్న అధికారాన్ని తెలిసిన వాడు కాబట్టి ఆడు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళదు, ఇశ్రాయేలీయులను దేవుడి దగ్గరకు పంపించేది। ସେଥିପାଇଁ ସେ ଏ ପରମେଶ୍ୱରଙ୍କ ଅଧିକାରକୁ ସେ ଜାଣିଥିଲା। ସେ ଜାଣିଥିବା ହେତୁ ସେ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଗଲା ନାହିଁ, ବରଂ କାହାକୁ ପଠାଇଲା, ଯିହୁଦୀମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ପଠାଇଲା। కారణం ఏంటిది, వారికి దేవునికి ఉన్న అధికారం వాళ్ళు యోగ్యముగా పొందుకు తీరడానికి అర్హులు కాబట్టి, వారికి ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి వారు దానికి అర్హులని చెప్పబడి। రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, యేసయ్యకున్న అధికారం గురించి ఆయనకు అవగాహన ఉంది। మొదటిగా తండ్రి అయిన దేవుని గురించిన అవగాహన ఆయనకు ఉండేది। రెండోది యేసయ్యకున్న అధికారం ఆయనకు అవగాహన ఉంది। ప్రథమే పితా పరమేశ్వରଙ୍କର ଅଧିକାରକୁ ସେ ଜାଣିଥିଲେ, ଦ୍ୱିତୀୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କର ଅଧିକାରକୁ ସେ ଜାଣିଛନ୍ତି ବୋଲି ଆମେ ଦେଖିପାରୁଛୁ। ମାର୍କ ସୁବାର୍ତ୍ତାର పుస్తకం 1వ అధ్యాయం 22వ వచనం, మార్కు లిఖిత సుసమాచార 1వ అధ్యాయం 22 ପଦରେ ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କର ପ୍ରଚାର ଅଧିକାରମୟ ପ୍ରଚାର। ସେଥିପାଇଁ ଯୀଶୁ ଯୋଉଠି ବି ସେ ପ୍ରଚାର କରୁଥିଲେ ସେ ଅଧିକାରକୁ ଦେଖାଉଥିଲେ। యేసయ్య ఎక్కడెక్కడ వాక్యం బోధించుకు తీరాడు, అక్కడక్కడ తన అధికారాన్ని ఏం చేశాడు, ప్రస్తావించుకు తీరాడు।
దాని అర్థం వాక్యం ప్రస్తావించిన వాడు అధికారం చెందినవాడు, వాక్యం విన్నవారు కూడా ఏం చేయాలి? అధికారానికి లోపడేటట్టు గుడి తీరాలి. అందుకే యేసయ్య వాక్య ఘోషణ ఎప్పుడు కూడా అధికారాన్ని ప్రస్తావించేది. ସେଥିପାଇଁ ଯୀଶୁ ଯେବେ ବି ପ୍ରଚାର କରୁଥିଲେ ତାଙ୍କର ପ୍ରଚାରରେ ସେ କ'ଣ ଦେଖୁଥିଲେ? ଈଶ୍ୱରଙ୍କର ଅଧିକାରକୁ ସେ ପ୍ରସ୍ତାବ କରୁଥିଲେ. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా వాక్యముకున్న శ్రేష్టత ఏంటో తెలియదు. ଆଜି ବି ବିଶ୍ୱାସ ମାନଙ୍କୁ ଜଣା ନାହିଁ ବାକ୍ୟର ମହିମାନ୍ୱିତ ଶ୍ରେଷ୍ଠତା କ'ଣ. ସେ କେବଳ ବାକ୍ୟ పెట్టినది వాక్యం కాదు. ଆମର ପାଖରେ ବାଇବେଲ ଧରିକି ବୁଲିବାଟା ସେଟା ବାକ୍ୟ ନୁହେଁ. ବାକ୍ୟ କୋଉଟା ଗୋଟେ ଯେ ଯୋହନ లిఖిత సమాచారం 1:1 యోహాను సువార్తలో పుస్తక మొదటి అధ్యాయం మొదటి మాట ఆది యందు వాక్యం దేవుడై ఉన్నాడు. దాని అర్థం రాయబడిన వాక్యం సునిశ్చితం దేవుడే. అర్థం కాలేదు. బైబిల్ దేవుడు అని నేను చెప్పలేదు. బైబిల్ దేవుడు పరమేశ్వర ముఖ్యమైన బైబిల్ లిఖిత పదకుడికో ఈశ్వర అవుతుంది. మొదటి తిమోతి చెప్పిన మాట దేవుడి యొక్క వాక్యం దేవుడి జీవశ్వాస. తిమోతి పుస్తకం వచ్చి ఈశ్వరకర వాక్యం ఈశ్వరకర విశ్వాసం. అలాగైతే వాక్యానికి జీవం ఉంది కాబట్టి మనం బతుకుని ఉన్నాం. అర్థం కాలేదు. ବାକ୍ୟରେ ଜୀବନ ଥିବା ହେତୁ ଆମେ ବି ଆଜି କ'ଣ ହେଇଅଛୁ? ବଞ୍ଚିକିରି ଅଛୁ. దాని అర్థం దేవుడు వాక్యం అయి తీరితే వాక్యానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి? లోబడాలి. వాక్యం ఆభరణం తీయమంటే తీయాలి. అర్థం కాలేదు. వాక్యం పాపం చేయొద్దని చెప్పి చేయకూడదు. వాక్యం వచ్చి అలంకారం పిన్నాయి ତୁ ପିନ୍ଧିକି ଆଇଲେ ସେ ବାକ୍ୟ ତୁ କ'ଣ କରୁଛୁ? ଅଧିକାର ଦେଖ. అర్థం కాదు. ବାକ୍ୟ କହୁଛି ପାପ କର ନାହିଁ, ମୁଁ ପାପ କରିବି. କାହାକୁ ମାନ୍ୟ ଦେଉను? ଈଶ୍ୱରଙ୍କର ମାନ୍ୟ ଦେଉను. అర్థం కాలేదు. మెల్లగా చెప్తుంది ఎక్కడెక్కడ తగలాలి. హలో, ఎవరిని ఎదిరిస్తున్నావు? କାହାର ବିରୋଧ କରୁଛୁ? ବାକ୍ୟର ବିରୋଧ କରୁଛୁ. ବାକ୍ୟ କିଏ ଅଟନ୍ତି? ଈଶ୍ୱର ଅଟନ୍ତି. ତାରି ଅର୍ଥ ତମେ ବାକ୍ୟର ବିରୋଧ କରିବା ସମୟରେ ଈଶ୍ୱରକୁ ଦୁଇ ଜଣଙ୍କୁ ତମେ ବିରୋଧ କରୁଛ. ବାକ୍ୟକୁ ବିରୋଧ କରୁଛ, ଦୁଇ ఈశ్వరకు విరోధం కూర్చో. ఒకటి వాక్యాన్ని ధిక్కరిస్తున్నావు, రెండోది దేవుని. వాక్యాన్ని ధిక్కరిస్తున్నావు, ఓకే ఎలాగో బయటికి వచ్చని చెప్పవచ్చు. దేవునికి ధిక్కరిస్తున్నావు, బతుకుతావో లేదో చూసుకో. అర్థం కాలేదన్నమాట. ବାକ୍ୟକୁ ତମେ କେମିତି ହେଲେ ବି କ'ଣ କରିବ? କିଛି ଅସୁବିଧା ନାହିଁ ବୋଲି ଛାଡ଼. ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧରେ କିଏ ଆସିଲେ? అందుకే బైబిల్ చెప్పేది ఆయన యుద్ధానికి బయలుదేరి తీరితే ఆ యుద్ధము గెలుపు సాధించుకు తీరేంటే తన శత్రువులు ఏమైతే చెదిరిపోగలిగి తీరుతారు. అలాగైతే ఎదిరించిన వాడు దేవుని బిడ్డ కాదు, ఆయన దేవునికి శత్రువు. ଯେ ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧ ଜାତି ଅଟନ୍ତି ସେ ଈଶ୍ୱରଙ୍କର ଶତ୍ରୁ ଅଟନ୍ତି. ସେଥିପାଇଁ ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ଅଧିକାରରେ ଘୋଷଣା କରିବା କାରଣ କ'ଣ? ଶତ୍ରୁମାନେ ମିତ୍ର ହେଇଯିବାର ଅଛି. శత్రువులు మిత్రులై తీరాలి. ఎలా మిత్రులై తీరేది? అలంకారం తీయమని చెప్తూ నువ్వు మిత్రుడు అవుతావు. పాపం చేయొద్దని చెప్తూ నువ్వు మిత్రుడు అవుతావు. అర్థం కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం శత్రువుగానే ఉండి నేనేం చేస్తాను? సాధించేస్తాను. ఏం పర్లేదు. ఈరోజు నువ్వు శత్రువుకే కొన్ని గడియ పోయిన తర్వాత నిన్ను దేవుడి తరిమి తీసేది నువ్వేమి చేయొచ్చు, చూచి తీరొచ్చు. అందుకే వాక్యం ఏమేమి సత్యాలు బోధిస్తున్నాయో అది నిన్ను దేవుడితో మిత్రత్వము కొరకు, దేవుడితో ఉన్న ఐక్యతలోకి తీసుకొచ్చి తిరగడానికి ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଘୋଷଣା କରିବାର କାରଣ କ'ଣ? ତମେ ଶତ୍ରୁ ଅଟ, ଈଶ୍ୱରଙ୍କର ମିତ୍ର ଭାବରେ ତମେ କ'ଣ ପରିବର୍ତ୍ତିତ ହେବା ପାଇଁ ସେଟା ଗୋଟେ ଅବସର ଅଟେ. అందుకే కదా దేవుడు యేసయ్య ఒకసారి దేవాలయానికి వెళ్ళిన టైంలో దేవాలయం లోపల దెయ్యం పట్టినోడు ఉన్నాడు. ମାର୍ଗଟିରେ ଦୋଷ ସମାଚାର ଲେଖା ଦେଖିପାରିବ. ପ୍ରଥମ ଅଧ୍ୟାୟରେ ଦେଖିବ ଯୀଶୁ ଗୋଟେ ଥର ମନ୍ଦିରକୁ ଗଲେ. ମନ୍ଦିର ଭିତରେ ଜଣେ ଭୂତଗ୍ରସ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତି ମନ୍ଦିର ଭିତରେ ଥିଲେ. అక్కడ బైబిల్ చెప్తున్నది చర్చిలో విశ్వాసి మాత్రం కాదు, పాస్టర్ గారు కూడా దెయ్యం పట్టినోడే. ସେ ମଣ୍ଡଳୀରେ ବିଶ୍ୱାସୀ ମାତ୍ର ନୁହେଁ, ପାଷ୍ଟର ମଧ୍ୟ ଭୂତଗ୍ରସ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତି ଥିଲା. ఇప్పుడు నా ప్రశ్న, చర్చి లోపల దెయ్యాలు రావచ్చా? దెయ్యం పట్టినోడు రావచ్చా? పాస్టర్ కూడా దెయ్యం అవ్వచ్చా? సింపుల్. దెయ్యానికి ఉన్న లక్షణాలు ఇస్తే దెయ్యం అయిపోతుంది. మరి మీలో ఉందని మీరు వివేచించండి. ఈశ్వరంలో లోకమానవ మిత్ర సహిత నష్టమే ఓకే. దేవుని బిడ్డల లోపలికి సాతాను రాగలుగుతారా? దాని అర్థం నువ్వు యేసయ్య రక్తాన్ని చులకన చేసావు, వాక్యాన్ని చులకన చేసావు. యేసయ్య ఇచ్చిన రక్షణను చులక చేసేస్తే మరి నీ మీద ఏ ప్రభావం లేదు. యేసయ్య రక్తం యొక్క ప్రభావం లేదు. యేసయ్య ఇచ్చిన విడుదలకు ప్రభావం లేదు. యేసయ్య ఇచ్చిన పరలోకానికి ప్రభావం నీలో లేదు. అలాంటప్పుడు ఆటోమేటిక్ ఎవరికి యాక్సెస్? సాతానుడికి అవకాశం. ఆ సాతానుడు చర్చి లోపలికి వచ్చి పాటలు కూడా పాడతాడు, ఆరాధన నడుపుతాడు, వాక్యం కూడా చెప్తాడు, ప్రజల్ని పరిపాలన కూడా చేస్తాడు, భోజనాలు కూడా పెడతాడు.
ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఎందుకు యేసయ్య వచ్చారు? యేసయ్య దేవాలయానికి రావడానికి ఒకే ఒక కారణం, ఇది కాదురా నాయన అధికారం, ఇది కాదు నేను మీకు బోధించిన అధికారం, ఇది కాదు దేవుడు నీకు తెలియవచ్చిన అధికారం అని తెలిసి తీరడానికి యేసయ్య దేవాలయానికి వెళ్ళింది. యేసయ్య దేవాలయానికి వెళ్ళి అదుష్టాత్మ పట్టిన వారిని ఏం చేశారు? అందరికీ స్వస్థపరచలే, ఆ ఒక్క ఆమెను మాత్రమే యేసయ్య స్వస్థపరిచారు. మిగతా వాళ్ళకి స్వస్థపరచడానికి యేసయ్య మనసు అనిపించలేదు. కారణం ఏంటిది? ఆ స్వస్థత పొంది కూడా పెద్ద ప్రయోజనం ఏంటి? ఆమె స్వస్థత పొందితే ఏమైనా ప్రయోజనము? అప్పుడు స్వస్థత ఎవరికి ఇచ్చేది? ప్రయోజనం ఉన్నోడి. అదే కాదు, ప్రయోజనం లేనుడికి దేవుడు ఏమి ఇవ్వడు. స్వస్థత ఆయనకి తలనొప్పి లేదు, నేను స్వస్థపరిచి ప్రయోజన శూన్యంగా ఉండడానికి. దాని అర్థం దేవుని యొక్క వాక్యానికి అధికారం ఉంది. ఆ అధికార ప్రస్తావనే సంఘం లోపల ఏం చేసింది? శుద్ధీకరణ తీసుకొచ్చి తీరింది. ఇక మార్కొసు వార్తలకు పుస్తకం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన పాపాలను క్షమించే దాంట్లో అధికారాన్ని ప్రస్తావించి తీరాడు. పాపములను క్షమించగలిగే యోగ్యత కేవలం దేవునికి మాత్రమే. దేవుడు ఒక్కడే పాపములను ఏం చేసుకోగలిగేది? క్షమించగలిగి తీరేది. మనుషుల పాపములను క్షమించగలిగే యోగ్యత కేవలం యేసయ్యకు మాత్రమే. అప్పుడు పాపం క్షమింపబడి తీరాలంటే దాని మీద అధికారం చెందిన వాడు వచ్చి తీరాలి. మూడవది అదే మార్కొసు వార్తల పుస్తకములో 1వ అధ్యాయం 27వ వచనం చదివితే దెయ్యముల పైన ఆయనకి ఏముండేది? అధికారం ఉండేది. దాని అర్థం దెయ్యములను వెళ్ళమని చెప్పితే వెళ్ళిపోయేది. వెంటనే వారి శరీరంలో ఏం చేసి తీరేది? విడిచిపెట్టి వెళ్ళి తీరేది. ఇక మార్కొసు వార్త 8వ అధ్యాయం 24-25వ వచనాలు చదివినప్పుడు వాతావరణం అంతరిక్షం పైన ఆయనకి ఏముంది? అధికారం ఉంది. దాని అర్థం యేసయ్యకి ఇదే వాక్యం మీద ఆయనకు అధికారం ఉంది. మా పాపులను క్షమించి తీరడానికి ఆయన అధికారం ఉంది. దెయ్యములను వదలగొట్టి తీరడానికి ఆయన అధికారం ఉంది. వాతావరణాన్ని అదుపులో తీసుకురావడానికి ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఈ అధికారం గురించి ఎవరికి తెలుసు? ఈ అధికారం గురించి ఈ సదాధిపతికి అర్థమైనట్టుగా చెప్పబడుతున్నది. ఏ అధికారంలో విషయానికి ఏ జానిదిలా, ఏ ధ్వని వ్యక్తి జానిదిలా, ఏ అధికారికి మధ్య వ్యక్తి జానిదిలా, ସେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟର ଶକ୍ତି ଅଛି। ଈଶ୍ୱର ପାପ କ୍ଷମା ଦେଇପାରିବା କ୍ଷମତା ଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି। ଈଶ୍ୱର ଭୂତକର୍ତ୍ତମାନଙ୍କ ଉପରେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତି। ଈଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ପୃଥିବୀର ସବୁ କାର୍ଯ୍ୟଗୁଡ଼ିକକୁ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତି ବୋଲି ସେ ପ୍ରସ୍ତାବ କରିବାଟା କିଏ ଜାଣିପାରିଲା? ସେ ଅଧିକାରୀ ଜାଣିପାରିଲା। మూడోదిగా పరిశుద్ధాత్మకు కలిగిన అధికారం. యోహాను సువార్తల పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం, యోహాను లిఖిత సుసమాచారం 16వ అధ్యాయం 13 पवित्र आत्मा को अधिकार दिया जाएगा। कौन पाए? అమ్మవారికి చొలైవాని ఉంటే పరిశుద్ధాత్మకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేనికి? నడిపించుకు తీరడానికి. దాని అర్థం పరిశుద్ధాత్మలో నిండుబాటు పొందలేకపోతే నీకు గైడెన్స్ లేదు. तो पवित्र आत्मा रे भर्ती न हेले तुमको पवित्र आत्मा चलाइबने आउ के तुम चलाइबो అర్థం కాదు. అందుకే బైబిల్ చెప్తున్నది ఆత్మలో నిండిన వారై ఉండి తీరాలి. ସେଥିପାଇଁ ବାଇବଲ କହୁଛି ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହୁଅ। ଭର୍ତ୍ତି ନ ହେଲେ ଆଉ କଣ କି ଗୋଟେ ଜିନିଷ ତମ ଭିତରେ ଭରିଯିବ, ସେଟା କଣ ତମେ ବିବେଚନା କର। అందుకే ఇక్కడ చెప్పిన మాట, ଈଶ୍ୱର ପବିତ୍ର ଆତ୍ମା ତୁମଠାରେ ଆସିଲେ, ପବିତ୍ର ଆତ୍ମା ତୁମଠାରେ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲେ ତୁମକୁ କଣ କରିବେ? ଗାଇଡ୍ କରିବେ, କେମିତି ଚାଲିବାର ଅଛି ସେ ଆମକୁ ଶିଖାଇବ। పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి తీరితే ఎలా నడవాలి ఆయన ఏం చేసి తీరుతాడు. అందుకే కొందరికి ఎలా నడవాలో తెలియట్లేదు, କେମିତି ଚାଲିବାର କାହିଁକି? ନିଜ ବୁଦ୍ଧିରେ ଚାଲୁଛନ୍ତି, ନିଜ ଜ୍ଞାନରେ ଚାଲୁଛନ୍ତି, ଲୋକ କହିଲା ଭଳି ଚାଲୁଛନ୍ତି। ସେଥିପାଇଁ ସେମାନେ ଜାଣିପାରୁନାହାନ୍ତି କି ଯେ ପବିତ୍ର ଆତ୍ମା ଚଲେଇବା ప్రణాళికରେ ଚାଲିବାର ଅଛି। పరిశుద్ధ ఆత్మ నడిపించే ప్రణాళిక గురించి కొందరికి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఎలా నడుస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నడిపించి తీరడానికి మనిషి లేకపోతే గుడ్డివాడు ఏం చేయలేదు, నడవలేడు। ଗୋଟେ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତି କାହିଁକି ଚାଲିପାରୁନାହିଁ? କାହିଁକି? ତାକୁ ପଥ ଦର୍ଶକ କିଏ ନଥିବା ହେତୁ। ସେଠି ପବିତ୍ର ଆତ୍ମା ଆମକୁ ପଥ ଦର୍ଶକ ଭାବରେ ରହି ସେ ଆମକୁ କ'ଣ କରୁଅଛନ୍ତି? ଚଲାଉଅଛନ୍ତି। ସେଠି ଚଲାଇବାର ଅଛି ବୋଲେ ତୁମେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହେବାର ଅଛି, ତୁମର ମଣ୍ଡଳୀ ପବିତ୍ର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହେବାର ଅଛି, ତୁମର ଜୀବନଶୈଳୀ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହେବାର ଅଛି, ତୁମର ଗୀତ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହେବାର ଅଛି, ତୁମର ଉଚ୍ଚାରଣ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି। ସେମିତି ହେଲେ ଗାଇଡେନ୍ସ ମିଳିବ, ଚଲାଇବା କ୍ଷମତା ମିଳିପାରିବ। పరిశుద్ధాత్మ నిండిన వారైతే నిండిన వారికి దేవుడు నడిపించుకోగలిగి తీరేది। లేనోడు ఆడితో చెంది తానగా నచ్చింది
పరిశుద్ధాత్మ నడిపించిన వారి గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆ పేతురు అదే రీతిగా తన సేవకుడు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్పారు, ఈయన మరి ఇక్కడ ఉండకూడదు, ఈయన ఏం చేయాలి, ప్రయాణానికి పంపించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే సంఘం చెప్పింది వింటారు. అర్థం కాదు. నడిపింపు కలిగిన వారు చెప్పినప్పుడు ఆత్మ నిండిన వారు విని దాని అనుసరించి చేస్తారు. आत्मारे बसीभूत होइतिबा मंडली पवित्र आत्मारे भर्ती होई जहा कहंती पवित्र आत्मारे भर्ती होइतिबा व्यक्ति माने सेरा सुनी चालंती. हालेलुया. आपण परिशुद्धात्म छावनी చెప్పిన వినట్లేదంటే దాని అర్థం ఏ ఆత్మ నీలో వ్యాపరిస్తుంది నువ్వేవి. నిన్ను గైడ్ చేసేది పరిశుద్ధాత్మ కాదు, ఇంకేదో ఆత్మ గైడ్ చేస్తున్నది. కాబట్టి సంఘం చెప్పేది ఇది మేము మండలికి పోయిన మూత్రంలో కూర్చొని తినదు. సంఘం చెప్పి ఆదివారం రోజు సంఘం చెప్పింది దీని దిన ఉపవాసం చీమలి ତିନି ଦିନ ଏଠି କ'ଣ ଅଛି ବୋଲି ଉପବାସ ଅଛି ବୋଲି ପବିତ୍ର ଆତ୍ମା ରେ ଚଳା ଯାଇଥିବା ଲୋକମାନେ ହିଁ ଆସିପାରିବେ, ବାକି ତ ପାଇପାରିବେ. హలో, నేను ఎవరికి చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నేను అనుకున్న అన్య మతస్థుల దగ్గర వాక్యం బోధిస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది. ବିଜାତିମାନଙ୍କ ନିକଟରେ ବାକ୍ୟ ଘୋଷଣା କଲା ଭଳି ମୋତେ ଲାଗୁଛି. କାହିଁକି ତୁମମାନେ ନୂଆ ନୂଆରେ ଶୁଣିଲା ଭଳିଆ ଶୁଣୁଛ, ଠିକ ମୋତେ ସେଥିରେ ଅସୁବିଧା କିଛି ନାହିଁ. రెండోదిగా యోహాను సువార్తలకు పుస్తకం 16వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నది. యోహాను లిఖిత సుసమాచాର 16వ ଅଧ୍ୟାୟ 8 ପଦ କୁହାଯାଉଛି, ପବିତ୍ର ଆତ୍ମା ତମ ଭିତରେ ଉଲ୍ଲାଇ ଆସିବା ସମୟରେ ପାପର ବିଷୟରେ, ଧାର୍ମିକତାର ବିଷୟରେ, ବିଚାରର ବିଷୟରେ ପରମେଶ୍ୱର ତୁମକୁ କ'ଣ କରିବେ, ଜ୍ଞାତ ଦେବ ନା ବୁଝାଇବେ ବୋଲି କହୁଛନ୍ତି. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చేటప్పుడు పాపము గురించి, తీర్పును గురించి, నీతిమంతునిగా నిలబడి తీరడానుకున్న విషయం గురించి పరిశుద్ధాత్మ నీకేం చేసి తీరుతుంది, బోధించి తీరుతుంది. దాని అర్థం పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే పాపం చెయ్యొద్దు అన్న విషయం గుర్తించొచ్చేది. అర్థం కాలేదు. ପାପ କର ନାହିଁ ବୋଲି କହିବା ସଚେତନ କେବେ ଆସୁଛି, ଯେବେ ପବିତ୍ର ଆତ୍ମା ତୁମ ଭିତରେ ଅଛି. ପବିତ୍ର ଆତ୍ମା ନ ଆସିଲେ ସବୁ ପ୍ରକାର ପାପ କରୁ ଆସି ମଣ୍ଡଳରେ ବି ବୁଝିପାରିବ. କାହିଁକି କିଏ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିନାହିଁ, ପବିତ୍ର ଆତ୍ମା ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିନାହିଁ, ଏଇଟା ପାପ ବୋଲି ବୁଝେଇବା ନିମନ୍ତେ. ସେଥିପାଇଁ ବାଇବଲ କହୁଛି ରୋମିଓ ପୁସ୍ତକ 14 ଅଧ୍ୟାୟରେ 23 ପଦ, ଯୋଉଟା ତମେ సందేహంలో నెవ్వొచ్చ ସେଟା పాప ఒట్టే. ఏది నువ్వు సందేహంతో తీసుకుంటున్నావో అది ఏమై తీరేది, పాపమై తీరేది. ଯୋଉ ଜିନିଷକୁ సందేహంలో ନେଉଛ ସେଟା ପାପ ଅଟେ, ଯୋଉ ଜିନିଷକୁ ବିଶ୍ୱାସରେ ନେଉଛ ସେଟା ପାପରୁ ମୁକ୍ତି ପାଇବା ଅବସ୍ଥା ଅଟେ. ସେଥିରେ ଆଦାମ ହବା କରିବା ପାପ କ'ଣ, ସେମାନେ କାହାକୁ ବିଶ୍ୱାସ କଲେ, ଶୈତାନକୁ ବିଶ୍ୱାସ କଲେ, ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ ନାହିଁ. ସେମାନେ ସନ୍ଦେହ కలే, కాదు సందేహం కలే, ఈశ్వరుని సందేహం కలే. దేవునినే సందేహపడ్డారు, దేవుని యొక్క వాక్యాన్నే సందేహపడ్డారు. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, ఈ వాక్యం అనుసరించి నడిస్తే నీకు సకల నియమనలు వస్తాయి. నన్ను విశ్వసించకపోతే తప్పే అవడదు. దాని అర్థం వాక్యం చెప్పుచున్నది, ఈ వాక్యములో రాయబడిన దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. మరి లేదు నాకు శాపమే ఉంది అని అభిషాప్ ప్రాప్తం తమరు అభిషాప్ చేద్దాం. దాని అర్థం వాక్యాన్ని చాలా మంది సందేహిస్తున్నారు, దేవుని యొక్క సేవకులను సందేహిస్తున్నారు, దేవునినే సందేహించుకు తీరుతున్నారు. ବାଇବଲ କହୁଛି କାହିଁକି ବିଶ୍ୱାସୀ ମାନେ ମିଥ୍ୟାରାଧନା କରୁନାହାନ୍ତି, ମାନେ ମୂର୍ତ୍ତି ପୂଜା କରୁନାହାନ୍ତି, ఎందుకు దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయట్లేదు. విగ్రహారాధన చేయకపోవడానికి ఉన్న ఒకే ఒక కారణం, అందులో ఏం లేదు, సత్యత లేదు, అందులో వాస్తవికత లేదు. ମୂର୍ତ୍ତି ପୂଜା ନ କରିବା, ବିଶ୍ୱାସୀ ମାନେ ମୂର୍ତ୍ତି ପୂଜା ନ କରିବାର କାରଣ କ'ଣ, ସେଥିରେ ସତ୍ୟତା ନାହିଁ, ସେଇଟା ଆମକୁ ସନ୍ଦେହ ଆଣିପାରିବ. నీకు సందేహం తెచ్చలేదు నాని లేదు. మీ ఇంట్లో ఒక ఫోటో ఉంది, ତମର ଘରେ ଗୋଟେ ଫଟୋ ଅଛି, ସେଟା ମୂର୍ତ୍ତି କି ନାହିଁ କେମିତି ଜଣା ପଡ଼ିବ? ଏଠି ଗୋଟେ ଫଟୋ ଅଛି, ସେଟା ମୂର୍ତ୍ତି କି ନାହିଁ କେମିତି ଜଣା ପଡ଼ିବ? ఎలా తెలుస్తుంది ఇదొక విగ్రహం అని? అది మాట్లాడలేదు కదా, అర్థం కాదు. సెట କଥା ହଉଛି କି ସେଟା ମୂର୍ତ୍ତି కాదు, అర్థం కాదు. దాని అర్థం అది విగ్రహం అన్నది నీ మనసాక్షి నీకేం చేయట్లేదు, ఒప్పించట్లేదు. నా తప్పదు, నీ తప్పదు, పరిశుద్ధాత్మ లేకపోవడం అని. అది నాకు ఎలా తెలిసింది, అది విగ్రహం అన్నది, ఆ ଫଟୋ ବିଗ୍ରହ ମାନନ୍ତି, ସେ ଫଟୋ ବୋଲି କହିବା ଜିନିଷ ଗୋଟେ ମୂର୍ତ୍ତି ବୋଲି କେମିତି ଜଣା? ପବିତ୍ର ଆତ୍ମା ମୋତେ ଜଣାଉଛି। କାହିଁକି? ଏଇଟାକୁ ତୁମେ କ'ଣ କର ନାହିଁ, ପ୍ରଣାମ କର ନାହିଁ, ଏଇଟାକୁ ତୁମେ ଅଧିକ ଶ୍ରେଷ୍ଠ ମାନ ନାହିଁ। କାହିଁକି? ଏଇଟା ଗୋଟେ ମୂର୍ତ୍ତି ଅଟେ। ଏମିତିଆ ଗୋଟେ ମୂର୍ତ୍తి ମୁଁ ରଖିଲେ କାହାର ବିରୁଦ୍ଧ? ఈశ్వరుడు విరుద్ధ କରି ମୁଁ పాప పొందవచ్చు। నేను దేవుని వ్యతిరేకతలో ఉండి నేను పాపం చేయించున్నాను అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించింది। అందుకే కొన్ని ఇంటికి వెళ్ళిన మొత్తం బొమ్మలే, कहते विश्वास मान को करूँ पूरा मूर्ति जाटका न भांगी पारे मूर्ति
ତାପରେ ହାଲେଲୁୟା ସ୍ତୋତ୍ର ପ୍ରେଜ୍ ଲର୍ଡ ଆଗ ପାସ ଆମର ମୁଁ ବିଜାତି ମାନଙ୍କର କଥା କହୁଛ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କର କଥା କହୁଛି ତମର ଘରେ ମୂର୍ତ୍ତି ଅଛି କି ନାହିଁ ତମେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହେଇ ମାଗ అది నీ ఇష్టం నీవు ఆత్మలో నిండి అది పాపం అని గుర్తించి నువ్వు దాన్ని అనకూడదు దేవునికి మించి ఈ దేవుని యొక్క వాక్యానికి మించి దేనిని నువ్వు అధికంగా భావిస్తావు అదే విగ్రహం ବୁଝିପାରୁନାହାନ୍ତି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଈଶ୍ୱରଙ୍କ ନାମକୁ ଈଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟଗୁଡ଼ିକ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଭାବରେ ଯୋଉ ଜିନିଷକୁ ତୁମେ ପ୍ରେମ କରୁଛ ସେଇଟା ତୁମର ମୂର୍ତ୍ତି నీ కొడుకుని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు విగ్రహం నీ కూతురు నువ్వు ఎక్కువ కనబడుతున్నావా విగ్రహం నీ భర్తను నువ్వు హైలైట్ చేస్తున్నావా విగ్రహం నీ పనిని నువ్వు హైలైట్ చేస్తావు అది నీ విగ్రహం ಅದು मूर्ति पूजा ಕೂಡ तुम पिला को बेसी प्रेम कर मूर्ति तुम स्वामी को बेसी मानुछ मूर्ति तुम चाकरी को बड़ मानुछ मूर्ति ఇది 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 ఒక విగ్రహం అని అర్థం చేసుకోకుండా కూడా చాలా మంది వచ్చి దేవునికి సేవ చేస్తున్నారు এটা ଗୋଟେ मूर्ति ବୋଲି ନ ଜାଣିକି ଆସିକି ଆରାଧନା ପ୍ରେଜର ହାଲେଲୁୟା ସବୁ କରିବେ এটা ଜାଣିବାର ସହିତ କ'ଣ କରିବ ଅଛି ପବିତ୍ରତା ତମଠାରେ କାର୍ଯ୍ୟ କରିବ ଅଛି పరిశుద్ధాత్మ నీలో పని చేస్తేనే ఇది విగ్రహం అని తెలిసి దాన్ని ఏం చేయొచ్చు ఇది పాపం ఇది నాకు వద్దు అని చెప్పచ్చు కొంతమందికి తెలియదు ఏది పాపం దాన్ని అందుకే నేను చెప్పాను సందేహించి ఏది రిసీవ్ చేసావు అదే పాపం ఇది సందేహం రెచ్చగొట్టేది నీకు సందేహం రావట్లేదంటే మరి ఏ దేవుడిని నువ్వు చెబుతున్నావు నాకు తెలియదు तुमको सेव होती संदेह अनु नहीं है मैं गो परमेश्वर को सेवा करछो मु जानु రెండోదిగా బైబిల్ వచ్చిన మాట పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీతిగా నిలబడడానికి నీతిమంతుడిగా ఉండి తీరడానికి మనకి ఏం చేసి తీరుతుంది సహాయపడి తీరుతుంది నీతిమంతత్వం అని చెప్తే దానికి కొన్ని అర్థం ఏంటిది ଧାର୍ମିକ ବୋଲି କହିଲେ ତାର ପଦର ଅର୍ଥ କ'ଣ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଠିଆ ହେବା ପାଇଁ ଥିବା କ୍ଷମତା దేవుని కొరకు నిలబడి తీరడానికి ఉన్న యోగ్యత నీతిమంతులతో అందుకే ఎలా మనకి ఎలా మనం నీతిమంతులు అయితేనేది విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా మార్చితీరు అబ్రహాం విశ్వాస ద్వారా ధార్మిక గుణాతోనే అబ్రహాం విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఇందాక నేను చెప్పాను పాపం గురించి నీకు అవగాహన అయితే అది విగ్రహం అని నీకు తెలుస్తుంది తెలిస్తే అది నీకు సందేహం రెచ్చగొట్టేది అది నాకు వద్దు నాకు విశ్వాసం రెచ్చగొట్టేది కావాలని ఆత్మ వస్తుంది దానికే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చింది అప్పుడు నీకు విశ్వాసం అనేది అర్థమై తీరినప్పుడు నిన్ను నిలకడతో కలిగి నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే శక్తి ଜାଣିଲ ଏଇଟା ପାପ ବୋଲି ତମେ ଜାଣିଲ ଏଇଟା ତମକୁ ସନ୍ଦେହ ଆଣିବା ବିଷୟ ବୋଲି ଜାଣିଲ ଏଇଟା ମତେ ବିଶ୍ୱାସ ନ ଦେବା ଜିନିଷ ଜାଣିଲ ତାକୁ ଘୃଣା କରି ବିଶ୍ୱାସକୁ ତମେ ସ୍ୱୀକାର କରିନେବା ସମୟରେ ଠିଆ ହେବା ପାଇଁ ଥିବା ଯୋଗ୍ୟତା ପରମେଶ୍ୱର ତମକୁ అబ్రహాం ఎలా నిలబడ్డాడు దేవుడు ఆయన నీ విశ్వాసాన్ని చూచే ఈ పక్కటి వేళ విశ్వాసం ఉన్నోడికి దేవుడు ఏం చేస్తాడు దేవుడు నీతో చెప్పలేదంటే విశ్వాసం కాదు ఈ సందేహం అనుకోతుంది అర్థం కాలేదు పోయిన రోజు మా నాన్న హాస్పిటల్లోకి వెళ్ళి చెకప్ చేస్తున్నప్పుడు ఆ మెషిన్ లోపల కూర్చున్నప్పుడు ఆ మెషిన్ కున్న ఆ తీవ్రత శరీరం కాస్త కనిపించినప్పుడు మా నాన్న అక్కడ పడుకొని ఏం చేశారు ప్రార్థన వెంటనే జీవశబ్దం వినవండి నేను ఎక్సైట్ అయిపోయాను అరే బాబు ఆ గది లోపల కూర్చున్నప్పుడు చీకటి ఉన్న గది లైట్ మాత్రం వెలుగుతుంది మెషిన్ లోపల ఉన్నారు ఇలా దైవ శబ్దం వినబడి దాని అర్థం ఆయన దైవ శబ్దానికి ఏమై ఉన్నారు ఆలకించేటట్టు నీకు ఎన్ని రోజుల ముందు దైవ శబ్దం వచ్చింది ଆଜ୍ଞା ଗୋଟେ ହସ୍ପିଟାଲ ଆସିବା ଟାଇମ୍ରେ ସେ ମେସିନ୍ରେ ବସି ତାଙ୍କୁ ଚେକିଂ କରୁଛନ୍ତି ସେ ସମୟରେ ସେ ମେସିନ୍ର ସେ ଆବାଜ ଶୁଣି ତାଙ୍କୁ ବହୁତ ବିରକ୍ତ ଲାଗିଲାରୁ ସେ ପ୍ରାର୍ଥନା କଲେ ପ୍ରାର୍ଥନା କରିବା ସେଇ ସମୟରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କର କାନରେ କଥା ହେବାକୁ ଲାଗିଲେ କଥା ହେବା ସମୟରେ ସେ ବଡ଼ବା ଦେଇକି ମୋତେ ଆସିକି କହିଲେ ମୁଁ ଏମିତି ପ୍ରାର୍ଥନା କରି ସେଠି ବ୍ୟାକୁଳ ହେଇକି ବସିଥିଲି ସେତେବେଳେ ମୋତେ ପରମେଶ୍ୱରଙ୍କର ଆବାଜ ଶୁଭାଗଲା କାହିଁକି ସେ ଆବାଜ ଶୁଣିପାରିଲେ କାହିଁକି ଗୋଟେ ସେ ସଦାକାଳୀନ ସେ ଆବାଜ ଶୁଣୁଥିବା ଗୋଟେ ବ୍ୟକ୍ତି ମୁଁ ଆପଣଙ୍କ କଥା ତମେ ପରମେଶ୍ୱରଙ୍କର ଆବାଜ ଶୁଣି କେତେ నెల అందుకే మన సాక్ష్యాలు నా దేవుడు మాట్లాడాడని దేవుడే పోయి వాళ్ళ నుంచి వాళ్ళని దేవుడు కాచి కాపాడాడు మళ్ళీ కాపాడాలి నీ పని చూసుకో దీనికోసమే కొంత సాక్ష్యం చెప్పేది ରବର୍ଟ ଠିଆ କେତେବେଳେ ସାକ୍ଷୀ କରିଛନ୍ତି ଗତ ସପ୍ତାହରେ ଏ ସପ୍ତାହ ପରେ ପରମେଶ୍ୱର ମୋତେ ସାହାଯ୍ୟ କରି ଠିଆ କଲେ ଆର ସପ୍ତାହ ମଧ୍ୟ ଠିଆ କଲେ ସେଥିପାଇଁ ବି ଏହାକେ କହୁଛି గత వారం నాకెందుకు చెప్తున్నాడు వచ్చే వారం బతికించడానికి విగత ବର୍ଷର କଥା କାହିଁକି କହୁଛୁ ବିଗତ ଦିନର କଥା କାହିଁକି ଆର ଦିନମାନଙ୍କର ମଧ୍ୟ ପରମେଶ୍ୱର କ'ଣ କରିବାର ଅଛି ବଞ୍ଚେଇବା ଅଛି କିଏ ମଧ୍ୟ କହୁଲେ ପରମେଶ୍ୱର ମୋ ସହିତ କଥା ହେଲେ ପରମେଶ୍ୱର ମୋର
ସହିତ ଚାଲିଲେ ପରମେଶ୍ୱର ମୋ ସହିତ ନିବାସ କଲେ విశ్వాస ମୋର వృద్ధి ହେବା ପାଇଁ అందుకే విశ్వాసంలో ఎదుగుదల పొందిన వాడితో నిలకడతో కొరకే దేవుడు మాట్లాడేది మాట్లాడని దేవుడవు నీవు గొప్ప పాట దేవుడు మాట్లాడలే కూడా పాడడు వాడు మాట్లాడిన వాడు ఏం చేయగలిగేది పాట పాడగలిగేది మాట్లాడుతున్న దేవుడు నువ్వు మాట్లాడితే అది నా విశ్వాసానికి నిలకడత్వం కలిగేది నా జీవితంలో నీతిమంతునిగా నిలబడితే నీతిమంతులతో దేవుడు ఎప్పుడు మాట్లాడే దేవుడే నీతిమంతుల పట్ల మౌనం పాటించే దేవుడు కాదు అప్పుడప్పుడు నిశ్శబ్దత ఉండి తీరొచ్చు కానీ విశ్వాసంతో నిలకడత్వం కలిగిన వాళ్ళతో సునిశ్చిత దేవుడు మాట్లాడతాడు विश्वासरे हमला हे धन्यवाद लोकमान कनिमते परमेश्वर को आवाज प्रस्तुत होते सेमाने कर्म देई सुनिले परमेश्वर कथा हेबा पय प्रस्तुत होतंती అలా విశ్వాసంతో ఉన్న వాళ్ళ నీతిమంతులుగా నిలబడగలిగితేనేది నీతిమంతులుగా నిలబడిన వాడే దేని గురించి భయపడేది తీర్పును గురించి భయపడేది धार्मिक भावे किया है व्यक्ति ही को विषय भयभीत रहबो विचार विषय भयभीत रहबो తీర్పును గురించి బైబిల్ చెప్తున్నది క్రీస్తు న్యాయాసనం ఎదుట దేవుని బిడ్డలు అందరూ ఏం చేయాలి నిలబడాలి ఎంతమంది భయం ఉంది ଈଶ୍ୱରଙ୍କର ବିଚାର ସିଂହାସନ ସାମ୍ନାରେ ସକଳେ ଠିଆ ହେବାକୁ ପଡ଼ିବ କେତେ ଜଣ ବିଶ୍ୱାସ ରଖୁଛନ୍ତି మూడు రీతి కలిగిన పుస్తకాలు అక్కడ తెరవబడతాయి ତିନୋଟି ବହି ବିଚାର ସିଂହାସନ ସାମ୍ନାରେ ଠିଆ ଖୋଲା ଦିଏ ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଖୋଲିବେ ఎందుకు దేవుని వాక్యం మొదలు తెలుస్తారు కాయకి ఈశ్వరుని వాక్యం తెలియదు ఆది పుస్తకର ପ୍ରଥମ వాక్ୟ ଠାରୁ ପ୍ରକାଶିତର ଲାଷ୍ଟ వాక్ୟ ପର୍ଯ୍ୟନ୍ତ ପାଳନ କରୁଛୁ କି ନାହିଁ ఆదికాండ మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వాక్యం వరకు పాటిస్తున్నావా లేదా 90% మంది అక్కడ క్లియర్ అయిపోతుంది హలో ఈరోజు బైబిల్ చర్చలో నీకేం అనిపించట్లేదు నిన్నటి దినం మా గారు వాక్యం చెప్తున్నప్పుడు చెప్పారు దేవుని యొక్క వాక్యం విదజల్లేటప్పుడు కొందరికి ఏడుపు వస్తున్నది కొందరు కన్నీరు ఎందుకు నా జీవితంలో నావేం లేవు కాబట్టి అది ఏడిపోతుంది దేవా లేదు దేవా ఎలాగైనా నాలో ఏం లేదు అది రావాలి దాని అర్థం ఈ వాక్యం విడదీసేటప్పుడు నిలబడతావా లేదా ఇక్కడే పరిశోధించుకో అర్థం కాలేదు నేను తీర్పు తీర్చేది ఎలాగా ఈ వాక్యం ద్వారానే తుమకు విచార పరివట ఈశ్వరుల వాక్యం ద్వారా అర్థం కాలేదు ఈ వాక్యంలో అటు ఇటు దిద్దేసి ఏదో చెప్పవచ్చు కానీ దీని ఒరిజినల్ కాపీ పరలోకంలో ఉంది ఏ బహిరంగమే ఏర్పడే సేపడే గులాబీ కోరి కోణలు కొరపారు నా ఒరిజినల్ బోయి కూడి వచ్చి స్వర్గంలో ఈ పక్కనే నీ మనసాక్షితో నువ్వు మాట్లాడు ఒకసారి పరామర్శన తెచ్చుకో దీన్ని అనుసరించేనా జీవించేది ए वाक्य अनुसार ही तो जीवन का मन करू चुकी विचार विषय डरियो लोक डरियो తీర్పును విరించి భయపడినోడు దాన్ని భయపడుతుంది ఓరి నాయో ఈ వాక్యంలో ఇంకా నేను ఏం కాలే మెచ్యూర్ కాలే పరిపక్వత రాలే పరిపక్వత వచ్చింది ପ୍ରଥମ ପୁସ୍ତକ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଟେ ଦ୍ୱିତୀୟ ପୁସ୍ତକ ଯାହାର ନାମ ଜୀବନ ପୁସ୍ତକରେ ଲେଖାଯାଏ ନାହିଁ ତାକୁ କ'ଣ କରାଦିଆଯିବ ନରକ କୁଣ୍ଡରେ ପକାଇଦିଅ రెండోదిగా ఏ పుస్తకం జీవగ్రంథం ఎందుకు ఆ జీవగ్రంథం ఎవరి గురించి రాసేది దీన్ని అనుసరించిన వాడి పేరు రాసేది జీవగ్రంథం పేరు రాసేవాడెవడు దేవుడే దీనిని అనుసరించే వాడే పేరే దేంట్లో కనబడి జీవగ్రంథంలో కనబడి ఇంకో విషయం మీరు మర్చిపోతున్నారు జీవగ్రంథంలో పేరు రాసిన దేవుడు కోటి వచ్చు కూడా అర్థం కాలేదు జీవన పుస్తకରେ ନାମ ଲେଖିଥିବା ପରମେଶ୍ୱର ତୁମର ନା କାଟି ଦେଇକି ପାରନ୍ତି దాని గురించి భయపడాలి ఎప్పుడు పోసేస్తారు କେବେ ତୁମର ନା କାଟିଦେବେ ରେସନ କାର୍ଡ ଅଛି ତୁମକୁ ନା କେବେ ରେସନ କାର୍ଡ କାଟିଦେବେ 2-3 ବର୍ଷ ଧରିକି ଆସୁନାହିଁ କିଛି କରୁନାହିଁ ସେମିତି ଲୋକ କରପ୍ସନ କରୁଛି ଆମର ସରକାର କାଟି ଦେଉଛି ସେମିତି ପରମେଶ୍ୱର କେବେ ଜଣଙ୍କର ନା କାଟି ଦେଇପାରିବ ସେ ମଣ୍ଡଳୀକୁ ଆସୁନାହିଁ ପାଷ୍ଟ ଆଜ୍ଞାର କଥା ମାନୁନାହିଁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରମାଣ ଚାଲୁନାହିଁ ତାକୁ ଯେତେ ସଚେତନା ଦେଲେ ବି ସେ ସଠିକ ହେଇ ପରମେଶ୍ୱର କ'ଣ କରିଦେବେ ଆଜି ଟିକେ ପରୀକ୍ଷା କର କେତେ ତୋର ଜୀବନ ପୁସ୍ତକ ନା କାଟି ଯାଇଛି ଚିନ୍ତା କରିଦେବ ఈ నిశాంత జీవగ్రంథంలో పేరు రాసి కొట్టబడి తీరింది దాని గురించి భూమిలో ఉండి భయపడు పర్వాలేదు కొందరిదైతే అక్కడ పెద్ద లారీ దిగిపోవడానికి మన కన్నం అయిపోయింది ఆ రాసి చోట్ల ఏం కోసి రాసి దేవుని కూడా ఇక్కడ కన్నం అయిపోయింది హలో ଦ୍ୱିତୀୟ ବହି ଅଟେ ଜୀବନ ପୁସ୍ତକ ଯାହାର ନାମ ଲିଖିତ ନୁହେଁ
తగ్గకుండా నడవకుండా రేపు ఒక 5 జీవగ్రంథంలో పేరు లేకపోతే అలాగే తీరితే నువ్వు మూడికలకు వచ్చే దేనికి, దేవుడికి ప్రార్థన చేసే దేనికి, సువార్త చెప్పే దేనికి? జీవగ్రంథంలో పేరు నుండి తీరాలి. అక్కడ పేరు పిలవబడేటప్పుడు నీ భక్తి ఎక్కడ నుండి తీరాలి? భయపడు ఆ విషయం. 3వ యోహన్న పుస్తకం జ్ఞాపకార్థ గ్రంథం. ఏమి జ్ఞాపకార్థ గ్రంథంలో ఏమేమి రాస్తారు? మంచి మాత్రం రాస్తారా? నువ్వు చేసేది మంచి అయినా నువ్వు చెడ్డదైనా రాస్తారు. ఆ విషయం నుంచి భయపడండి. అర్థం కాలేదు. దేవుని యొక్క దాసు వచ్చి ఒక రాజుతో చెప్పిన మాట, నీ జీవితాన్ని కాటలో వేసి తొక్క వేశారని చెప్పేసరికి భయపడిపోయాడు. ఎందుకు? మంచిది తక్కువ, చెడ్డ ఎక్కువ. ఈరోజు నీవే బిడ్డ తీసుకో, ఏది ఎక్కువ ఉంది? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, పౌలు చెప్తున్న ఒక మాట, నేనేదో మంచి చేయాలని కోరుచున్నాను కానీ నా లోపల చెడతనం నివసించింది కాబట్టి నేను మంచి కన్నా అధికంగా నేను దేనిని చేసి తీరుతున్నాను, చెడ్డదాన్ని నేను చేసి తీరుతున్నాను. కానీ మంచి చేయాలని కోరుతున్నాను. దేవా నీవు నాకు సహాయకుడిగా ఉండి తీరాలి అన్న రీతిగా పౌలు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను. ప్రేరుతో పావులకు వచ్చింది ମୁଁ ଭଲ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି, ମାତ୍ର ମୋର କାର୍ଯ୍ୟ ସବୁ କିଛି କେମିତି ହେଇଯାଉଛି, ମନ୍ଦ ହେଇଯାଉଛି। ଏ ମନ୍ଦ କାର୍ଯ୍ୟ ମୁଁ ଭଲ କରିବାର ନୁହେଁ। ପରମେଶ୍ୱର ତୁମେ ମୋତେ ସାହାଯ୍ୟ ଦିଅ, ତୁମର ବାକ୍ୟ ମୋତେ ସାହାଯ୍ୟକାରୀ ହେବାର ଅଛି ବୋଲି ସେ କହୁଛନ୍ତି। దాని అర్థం దేని విషయం గురించి భయపడాలి? కాట ఎటు ఉంటారు? మంచి విషయాల గురించి అన్ని పురస్కారాలు దొరుకుతాయి, ଭଲ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ ପାଇଁ ସବୁ କ'ଣ ମିଳିବ? అందుకే కదా బైబిల్ చెప్తుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు నా పేరట నా శిష్యులకి ఇస్తే ఏం దొరికింది? ప్రతిఫలం దొరికింది। ମୋ ନାମରେ ମୋରି శిష్యుకు ଗୋଟେ గ్లాస్ ପାଣି ଦେଲେ ତୁମେ କ'ଣ ପାଇବ? ପ୍ରତିଫଳ ପାଇବ। అలాగైతే మంచి క్రియల కన్నీ ఏముంది? అది చెడ్డదాంట్లో మంచి క్రియల కన్నీ ప్రతిఫలం దొరికేసేటప్పుడు చెడ్డ క్రియలకు ଭଲ କାର୍ଯ୍ୟକୁ ସବୁ ପ୍ରତିଫଳ ମିଳିବା ସତ୍ତ୍ୱେ ଖରାପ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକକୁ చెడు కార్యాల కన్నిటికి ఏమైతే తెలుసా? నీ లోపల ఉన్న వెలుగు ఆరిపోతూ ఉంటుంది। నీతియుక్తమైన వెలుగు దేవుడు నీకు ఇచ్చినది ఏమైపోద్ది? దాని అర్థం నువ్వు కలర్ ఎక్కువ అవ్వాలా, కలర్ ఫేడ్ అవ్వాలా నిర్ణయించేది ఇదే। ఏది? నో, నీ చేసిన తప్పులే జ్ఞాపకం। అందుకే కదా పునరుద్ధానంలో తేడా ఉందని బైబిల్ చెప్పేది। నీతిమంతుల పునరుద్ధానంలో తేడా, కొందరు సూర్యుని వలె వెలిగిస్తారు, కొందరు చంద్రుని వలె వెలిగిస్తారు, కొందరు నక్షత్రాలు వలె వెలిగిస్తారు, కొందరు అప్పుడప్పుడు వెలుస్తున్న నక్షత్రాలు వలె వెలుస్తారు, కొందరు ఇంకెలా వెలుగుతారు మీరే వివేచించండి। ସେଥିପାଇଁ ଧାର୍ମିକ ମାନଙ୍କର ପୁନରୁଦ୍ଧାନରେ କେତେ ଲୋକ ସୂର୍ଯ୍ୟ ପରି ଚମକିବେ, କେତେ ଲୋକ ଚନ୍ଦ୍ର ପରି ଚମକିବେ, କେତେ ଲୋକମାନେ କ'ଣ ନକ୍ଷତ୍ର ପରି ଚମକିବେ, କେତେ ଲୋକ ତ ଆପେ ଆପେ ଦେଖାଯାଉଥିବେ, ଟିକେ ଦେଖାଯିବ ବନ୍ଦ ହେଇଯିବ, ସେମିତିଆ ନକ୍ଷତ୍ର ପରି ସେମାନେ ଚମକୁଥିବେ। ସେମିତି ରୀତିରେ ସେମାନଙ୍କୁ କ'ଣ ଅଛି? భిన్నత ଅଛି। దాని అర్థం నీ చెడు క్రియలకు నీ వెలుగు ఏమై తీరుతుంది? డిమ్ అవ్వాలా, హై అవ్వాలా తెలిసిపోయి తీరుతుంది। గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒకవేళ హై వెలుగున్నానుకో, డిమ్ము వెలుగున్నాడు పక్కన కూర్చున్నావు అనుకో, ఆటోమేటిక్ అంటావు, ఊరు నాయన నేను బతుకునేటప్పుడు ఏమీ మంచి క్రియలు చేయలేదు। అర్థం కాలేదు నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను। దాని అర్థం దాని విషయం గురించి భయపడండి। ఏ వెలుగు నీకుంది? అది అమ్మవలను దేవుడు సృష్టించి తీరినప్పుడు వారికి బట్టలు అక్కర లేనట్లుగా ఉన్న ఒక మహిమ వారు పుట్టి తీరింది। ఆ మహిమనే ఏం చేసి తీరింది? దేవుని యొక్క సాన్నిధ్యతకున్న ప్రసన్నతను వాళ్ళు అనుభవింప చేసుకోగలిగి తీరింది। అలాగైతే ఈ ఆరాధనకు వచ్చేది, పాటలు పాడేది, విశ్వాసంతో నిలకడతో కలిగేది, ఉపవాసం చేసేది ఏమి? నాకు మహిమలో ఏం కావాలి? అధికంగా వెలుగుచ్చి తీరాలని ఆతృతతో చర్చిలో కొట్టేసి లేటుకు వచ్చేసి అన్ని చేస్తాను, నాకు ప్రాబ్లం ఏంటి లేదు। జీవితాంతం నేను గుర్తిస్తాను ఏమని? నీ చెడు క్రియలు ఎక్కువ ఉంది। దాని గురించి భయపడండి, నీతిని గురించి భయపడ్డామని పరిశుద్ధాత్మ చెప్పేది ఏంటో తెలుసా? లేదు, నాకు నా వెలుగు తగ్గకూడదు, పెరిగి తీరాలి। వెలుగు పెరిగి తీరాలంటే దానికి అనుసరించినట్టుగా పని చేయాలి। వెలుగు పెరగడానికి ఒకే ఒక మార్గం, ఏం లేదు, ఏసై దగ్గరికి వచ్చి ఎంత ఏసై కోసం ప్రయాసపడగలుగుతారు అంత ప్రయాసపడండి, అంత ఆత్మీకంగా జీవించండి, అంతగా నీతిమంతుడిగా మారడానికి ప్రయత్నించండి, అంతగా పాపాన్ని దూరపరచుకుని నీతియుక్తమైన బతుకు కొరకు ప్రయాసపడి తీరండి। అలాగైతే వెలిగింపబడి తీరుతాం। చివరి మాట, ఏసై ఆరోహణమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు స్వర్గంలో ఆరోహణ హేవాసమైతే
సెకండ్ తెలియదు. మహిమాన్వితో హెల్ప్ బైబిల్ కూర్చి ఆయన మహిమాన్వితుడై ఏమైతే పరలోకానికి వెళ్ళి తిరిగి. ఎందుకు ఆయన మహిమాన్వితుడు అయ్యారు? కారణం ఏంటి తెలుసు? ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయనలో చెడుతనం లేదు కాబట్టి, ఆయనలో మూర్ఖత్వం లేదు కాబట్టి, ఆయనలో దుష్టత్వం లేదు కాబట్టి, ఆయన ఆ పరలోకానికి ఆరోహణమైన ఆ సందర్భంలో తన వెలుగు ఎంత గొప్పదై ఉండేది. ఆ వెలుగును తేలి చూస్తూ 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 మేఘం ఆయన ఏం చేసుకుని ఎత్తుకెళ్ళిపోయింది. కాసేపటి అయిపోయేసరికి ఆ మేఘం ఆయన వెలుగునే వేసింది, కప్పేసి తీరింది. వాటితో మీరు దుఃఖక్రాంతులై తీరినప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి చెప్పిన మాట ఏం తెలుసా? ఎందుకు మీరు అలా తేలిచి వస్తున్నారు? భయపడవద్దు, నువ్వు కూడా ఇదే రీతిగా ఏమై తీరాలి, వెలుగొని తీరాలి. హల్లెలూయా. అందుకే విశ్వాసంలో గొప్ప ఉన్నోళ్ళే వెలుగుగా ఉండగలిగి. అందుకే ఆ ధనవంతుడిగా ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసం గురించి దేవుడు ఏం చేశారు? ప్రస్తావించారు. ఈరోజు నీ విశ్వాసం గురించి ప్రస్తావించడానికి యేసయ్య రాగలుగుతాడా? లేకపోతే నీది అసలు విశ్వాసమే కాదు. నీ గురించి అందరూ పొగుడుతారు. తొమ్మిది విషయాలు సొంత కూడా ఖర్చుపోయి చీసు 9 విషయాలు కొట్టే పొల ఖర్చుపోయిపోయి ఒక్క మంచి క్రియ యేసయ్య నీ గురించి చెప్పగలుగుతారు. చెప్పలేకపోతే ఈ ఉపవాస ప్రార్థన కూడిన దానికి ఒక పరిహారం చేసింది. ଯଦି ପରମେଶ୍ୱର ଗୋଟେ କଥା କହିପାରିବେ ନାହିଁ। ଆମର ମଣ୍ଡଳୀ ଗୁଡ଼ିକରେ କଥା କହିବା ଲେଖା ବି ଜାଣିଛ ଜଣେ ମରିଗଲେ ଏକା କହିବେ, ସବୁ ମିଛ ଚାକା କହିବେ। ତେଣୁ ଏଇଟା ଗୋଟେ ତମେ ସାତ ମାନେ ଆବଦ୍ଧ ଚିନ୍ତାରେ ସମାଧି କାର୍ଯ୍ୟ ହେଲେ తెలుస్తుంది। ସମାଧି କାର୍ଯ୍ୟ କଲେ ଜଣା ପଡ଼ିବ କ'ଣ କ'ଣ କହୁଛନ୍ତି। హలో మా అమ్మ చనిపోయినప్పుడు ఎవరు చెప్పలేదు సంగబడి, మరి ఏం చేయలేదంట మా అమ్మ సంగబడి పట్ల. నాకు కనపడడానికి ఏం చేయలేదు, అందుకే చెప్పడానికి ఏం రాలేదు. ఏదికి దొరికినా చెప్పలేకపోయింది. ఇప్పుడు చెప్తే ఏం లేదు. అర్థం కాదు. హలో మరణించిన గడువు వచ్చిన సందర్భంలో కొందరు వచ్చి మంచి చెప్పండి, వారు చేసిన మంచిది. అబద్ధాలు చెప్పని నేను చెప్పట్లేదు, వారి మంచితనం హృదయాల గురించి చెప్పడానికి ఆడవుతుంది. ఏంటిది? ఈ అమ్మ బతుకున్నప్పుడు మాకేం కుట్టించి ఇచ్చింది, బట్టలు కుట్టించింది. ఇది ఆ బట్టలు, ఇది ఆమె జీవిత జరిగేది. ఈ బట్టలు కుట్టించిన మాత్రం కాదు, ఈ బట్టలు ధరించేటప్పుడు మాకు విశ్వాసం నిలకడతం జరుగుతున్నది. అందుకే నేను చెప్పి రావడానికి కూడా ఉద్దేశం. కెన్ గాడ్ సే అబౌట్ యూ? దేవుడు నీ గురించి మాట్లాడగలిగి తీరుతాడా? మాట్లాడలేకపోతే విన్నాను చేసిన వార్త వ్యర్థమైపోయి తీరుతుంది. అందుకే ఈ పక్కటి వేళ దాన్ని పరిశోధించుకు తీరుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరూ కూడా దీవించును గాక. అలా రోజుకున్నాం, దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.